సూర్యలంక బీచ్లో నిలువు దోపిడీ. దీనికి బాధ్యత స్థానిక ఎమ్మెల్యే రఘుపతి గారా లేక అధికారుల? బాపట్ల సూర్యలంక చాలా ఆహ్లాదకరమైన ప్రదేశం, నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం కావడంతో కొంతమంది రాజకీయ నాయకుల కళ్ళు దాని మీద పడ్డాయి. ఇంతకుముందు పున్నమి రిసార్ట్స్ అన్ని సదుపాయాలతో అందరికీ అందుబాటులో ఉండేది. ఇప్పుడు బీచ్కి చుట్టుప్రక్కల ఇష్టానుసారంగా రిసార్ట్ వెలిశాయి. రిసార్ట్ అంటే ఏదో అనుకునేరు. రేకుల షెడ్డుకు ప్లాస్టరింగ్ చేసి లోపల ఒక ఏసీ బిగించి 3,000 నుంచి 4,000 వరకు నిలబెట్టి వసూలు చేస్తున్నారు. ఒక మనిషి ఎక్కువగా ఉంటే 500 రూపాయలు, ఎక్స్ట్రా బెడ్ కావాలి అంటే 200 రూపాయలు. ఇక ఫుడ్ విషయానికి వద్దాం. అన్ని రేట్లు ఎక్కువ, క్వాలిటీ గుండు సున్నా. వచ్చిన పర్యాటకులు అందరూ తెలియక పొరపాటున వచ్చాం, చీరాల రామాపురం వెళ్ళినా బాగుండేది అని మాట్లాడుకుంటున్నారు. ఇది పర్యాటక కేంద్రమా, దోపిడీ కేంద్రమా అని మాట్లాడుకోవటం విశేషం. ఇక్కడ జరుగుతున్న విషయాలు, పరిస్థితి స్థానిక సంబంధిత అధికారులకు తెలుసా లేక మనది మనకు ముట్టిందిలే అని మెదలకుండా ఉండిపోయారా? కొసమరిపు ఏమిటంటే కొత్తగా పెట్టిన ప్రతి రిసార్ట్ బయట బాపట్ల ఎమ్మెల్యే గారి ఫ్లెక్సీతో ఆ రిసార్ట్ యజమాని దిగిన ఫోటో. ఇలా జరగడానికి కారణం స్థానిక ఎమ్మెల్యే రఘుపతి గారా లేక అధికారులు కారణమా? పరిస్థితి ఇలాగే కొనసాగితే ఒక్కసారి వచ్చిన పర్యాటకులు ఇంకోసారి బాపట్ల సూర్యలంక వైపు చూడటానికే భయపడే పరిస్థితి. దీనిని అరికట్టాలని సంబంధించిన అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు.